అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ద్రోహం చేశారని మండిపడ్డారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచే ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులను తెలంగాణకు తాకట్టు పెట్టడం దారుణమన్నారు. ప్రాజెక్టుల పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ ఈ నెల 30న జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెప్పలు జరుచుకుంటూ మాట్లాడితే కాదు, చిత్తశుద్ధి ఉండాలి. శాసనసభ్యులు మా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలా, మేము ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించిన ప్రాంతం నీళ్లు తీసుకుని చిత్తశుద్ధి ఉండాలి. ఏడుంది మీకు? అనంతపురం కర్నూలు జిల్లాలకి 63 టీఎంసీల హంద్రీనీవాని పరిమితం చేస్తూ చిత్తూరు కడప జిల్లాలకు గాలేరు నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాడు. 20 టీఎంసీల ప్రాజెక్ట్ 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే దానికి నీళ్లు రావాలంటే ఈరోజు పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టా హంద్రీనీవా 40 రోజుల నుంచి 50 రోజుల నుంచి ఫ్లడ్ డేస్ ఉండవు. పాలమూరు రంగారెడ్డి మేము చంద్రబాబు కన్సెంట్ తీసుకొని మేము మొదలు పెడతాము, దానిలో నీళ్ళు ఇస్తాము అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు ఆయన రాయలసీమ లిఫ్ట్ నేనే ఆపిచ్చినా చంద్రబాబుతో మాట్లాడని చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పినట్లు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలుసుకొని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ దిండి స్కీము, కలవకుర్తి, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ అయితే రోజుకు 3 టీఎంసీలు కొడతారు. అప్పుడు 40 రోజులే వరద జిల్లాలో హంద్రీనీవాకి ఈ 40 టీఎంసీల హంద్రీనీవా 3850 క్యూసెక్ల ప్రకారం ఇస్తే అబ్బాబ్బంటే 20 టీఎంసీలకు మించినావు. ఏడబెట్టుకుంటావునైనా నీళ్లు? తాగునీటి ప్రాజెక్టుగా నువ్వు చేస్తున్నావు చంద్రబాబు హంద్రీనీవాని. ఇది పరిస్థితి గమనించి 20 టీఎంసీలు అదనంగా వాళ్ళకి ఇచ్చి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి చిత్తూరు కడప జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు తీసుకొని వచ్చినాడు జగనన్న. దానికోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసినాడు. 3 టీఎంసీలతో పంపింగ్ చేయాలా, పాలమూరు రంగారెడ్డితో పోటీపడి పంపింగ్ చేసి రాయలసీమను కాపాడుకోవాలనేసి జగనన్న తపన. ఇది గుర్తించకుండా క్రెడిట్ల కోసము ఆ చిత్తూరు జిల్లాలో పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారనేసి ఆ గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి అది పెద్దిరెడ్డి అన్నకో జగనన్నకో